ప్రియులారా, అందరికీ వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. మంచిది ప్రియులారా, దేవుడు మరొక రోజున మనందరికీ ఇచ్చాడు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేంటంటే, మన జీవితాల్లో ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే దేవుడు ఒక నూతన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పటికే మీలో చాలామంది ఒక నూతన తీర్మానాలు తీసుకొని ఉంటారు. ఈ సంవత్సరం దేవుని కోసం నేను మంచిగా బ్రతకాలి, ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను బైబిల్ పూర్తిగా చదవాలి అని చెప్పి రకరకాల తీర్మానాలు మీరు తీసుకొని ఉంటారు. చాలా మంచిది. కానీ ప్రియులారా, ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటా కారణం అని మనం ఆలోచిస్తే, మన బైబిల్లో దేవుడు రాయించాడు. అదేంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఇక్కడ దేవుడు తుయాతైరా అనేటువంటి ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందడానికి నేను నీకు సమయాన్ని ఇచ్చాను. ఇక్కడ సంఘానికి చెబుతున్నటువంటి విషయం మనకు కూడా మనం అప్లికేబుల్ చేసుకోవాలి. ఈరోజు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? మనం మారు మనసు పొందడానికి. ఇప్పటికే మీరు ఆలోచించండి, 2024లో ఎన్ని తప్పులు మనం చేసుంటాం, ఎన్ని పాపాలు మనం చేసుంటాం, ఎన్నో దుష్క్రియలు మన జీవితాల్లో మనం చేసుంటాం కదా. అబద్ధాలని, కుట్రలని, కుళ్ళని, కుతంత్రాలని, రకరకాల పాపాలు మనం మన జీవితాల్లో చేసాం. కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతకడానికి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. మారు మనస్సు పొందడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడంట. ఏంటి మారు మనసు అంటే? ఒకప్పుడు మనం చేసిన తప్పులన్నిటినీ విడిచిపెట్టి, తండ్రి నేను ఇంకెప్పుడు ఆ తప్పులు చేయనని చెప్పి దేవుడి దగ్గర ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం అంతట్లో మనం చాలా తీర్మానాలు తీసుకొని ఉంటాం. నేను బైబిల్ మొత్తం పూర్తి చేయాలని, నేను దేవునిలో మంచిగా ఎదగాలని రకరకాల తీర్మానాలు తీసుకొని ఉంటారు. ఆ తీర్మానాల్లో భాగంగా ఈరోజు ఒక మంచి తీర్మానం నువ్వు తీసుకోవాలి. అదేంటో తెలుసా? తండ్రి, ఇప్పటి వరకు నేను చేసినటువంటి తప్పుల్ని ఇక మీదట చెయ్యను. నేను మంచిగా బ్రతుకుతాను, నేను మంచిగా నీలో ఎదుగుతాను. ఇదిగో నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు నాకు సంవత్సరాన్ని ఇచ్చావు కదా, నాకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చావు కదా. ఈ సంవత్సరాన్ని నేను ఉపయోగించుకొని నేను మారు మనసు పొంది నీ కోసం బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం మీరు తీసుకోవాలి ప్రియులారా. అలా మీరు తీర్మానం తీసుకోగలిగితే దేవుడు మీ జీవితాల్లో ఎన్నో మేలులు కురిపిస్తాడు. నిజం దేవుడే చెప్పాడు కదా, మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే దేవుడు అన్నీ మనకిస్తాడంట. కాబట్టి ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం ఒక ఆనందాల్ని మన కుటుంబాల్లో నింపాలన్నా, ఒక అద్భుత కార్యాలు మనం చూడాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం రుచి చూడాలన్నా, మన జీవితాల్లో మనం చేయవలసిన ఒక పని లేదా మన జీవితాల్లో మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏంటో తెలుసా? మారు మనసు పొంది బ్రతకడం. అలా మారు మనసు పొంది మీరు అందరూ బ్రతకాలని, ఈ నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలు